హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రధానంగా ఆయన ఉద్యమ బాట అదే ఒక టీచర్ ఉద్యోగం నుండి ఒక ఉద్యమ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా చేస్తూ మళ్ళీ ఆ తర్వాత జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు సిపిఐ పార్టీకి సంబంధించిన చాడ వెంకటరెడ్డి గారు. ఇక ఆయన యొక్క భూ పోరాటాలు, ఆ తర్వాత ఆయన ఉద్యమ ప్రస్థానం, ఇప్పుడు శత జయంతి ఉత్సవాల సందర్భంగా అన్ని మాట్లాడుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. మన ముందున్నారు, వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ ఎలా ఉన్నారు? బాగున్నాం ప్రశాంత్. సార్ ప్రధానంగా అంటే అందరూ 100 ఏళ్ల కమ్యూనిస్టు జీవిత అంటే 100 ఏళ్ల పార్టీ 100 ఏళ్ళు అవుతుంది ఇక్కడ భారతదేశంలో మొదలైనప్పటి నుండి. ఆ 100 ఏళ్ల ప్రస్థానంలో మీ ప్రస్థానం దాదాపు 40 సంవత్సరాలు ఉండొచ్చా సార్? మాది 51 సంవత్సరాలు. 51 సంవత్సరాల ప్రస్థానం. ఎట్లా అనిపిస్తుంది నిజంగా ఈ 51 సంవత్సరాల కమ్యూనిస్ట్ జీవితాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అసలు? జీవితం అంతా ప్రజల మధ్య, ప్రజల ద్వారా ప్రజల కొరకు ఉద్యమాలు నిర్మించడం, ప్రజా సమస్యల పరిష్కారం కృషి చేయడం, ఆ ప్రజల మధ్య లీనం ఉంటా అయిపోతాం కాబట్టి మాకు మా లోటు లేకుంటే మా ఇబ్బందులు అవన్నీ ఏర్పడవు. వాళ్ళ సమస్యలే మా సమస్యలు, వాళ్ళ బాధలే మా బాధలు, వాళ్ళ సంతోషం మా సంతోషం, అట్లా లీనమై నిమగ్నమై ఉంటాం కాబట్టి ఈ కాలం అంతా గడ్డు కాలం వచ్చినట్టు కనపడ్డా సునాయాసంగా గడుపుతూ వచ్చాం. అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాం, కష్ట నష్టాలకు గురైనాం, అన్ని రకాల కూడా ఇబ్బందులు పడ్డాం. అయినా ఇలా మేము ఒక రకంగా ప్రజల మధ్య ఉన్నాము అనేటువంటి ఒక చర్చ అయితే సాగుతున్నది. అది సంతోషం. సార్ 51 సంవత్సరాల సుదీర్ఘ ఈ కమ్యూనిస్టు జీవిత ప్రయాణాన్ని ఒకవైపు అయితే దాంట్లో అనేక మీరు అన్నట్టుగా ఆటుపోట్లు, సమస్యలు, వాటన్నిటిని ఎదుర్కొంటూ ముందుకు కొనసాగుతున్న జీవితంలో మీకు అత్యంత క్లిష్టతరమైన పరిస్థితి ఎప్పుడు అనిపించింది? నిజంగా చాలా ఇక కమ్యూనిస్టులదే ఇక ప్రపంచం, కమ్యూనిస్టులదే ఇక జీవితము అనేది ఆ సందర్భం ఎప్పుడు అనిపించింది? మేము 74, 75 నుంచి ఈ పూర్తిగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నాం. గ్రామ రాజకీయాలు, 78 తర్వాత తాలూకా రాజకీయాలు, 82 నుంచి జిల్లా రాజకీయాలు, ఇట్లా రాజకీయ ప్రస్థానము రోజు రోజుకు ఒక ప్రమోషన్ లాగా ఒక మెట్టెక్కుతూ వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇదంతా కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో గడ్డు కాలమే. అసలు మాకు అక్కడ మూట కొట్టడం, నీళ్లు కట్టడం, లేకుంటే ఇలాంటి ఊరికి ఒక సైకిల్ మోటార్ ఉంటే పెద్దది, సైకిల్ ఉండేటి తక్కువ ఎవరికో పెద్దోళ్ళకు ఉండేటి, అలాంటి 5 కిలోమీటర్లు నడిచిపోయి మరి మేము క్రియాశీల రాజకీయాల్లో పనిచేస్తూ ఆ రకంగా సర్పంచ్ అయిన తర్వాత కొంచెం ఎస్డి సైకిల్ మోటార్ కొని తాలూకా సెక్రటరీ ఉన్నాం కాబట్టి ప్రస్థానం ప్రారంభమైన అనేక కష్టాలే, ఇబ్బందులే, ప్రజలకు కూడా ఇలాంటి కనీస సౌకర్యాలు ఉండేటివి. అర్ధరాత్రి లేచి మూట కొట్టడం, నీళ్ళు కట్టడం జరిగేది. అట్లా అదొక రకమైన అసలు ఫస్ట్ నేను చదువుకున్న తర్వాత నాకు గ్రామీణ జీవితం అంటే కులాలు, మతాలు ఇవన్నీ కూడా తెలిసేటిగా కాగానే నేను చదువుకోగానే టీచర్ అయిపోయాను. హిందీ పండిట్గా రాష్ట్ర భాష హిందీ విద్యాలయం మంచిర్యాలలో. ఇప్పటికీ అది సజీవంగా ఉన్నది. ఈ మధ్య కూడా పోయి చూశాను. నేను 2020లో అక్కడ జూనియర్ కాలేజ్ అయింది. నేను చదువు చెప్పిన రూము అవన్నీ చూశాను. ఒక సంతృప్తి కొరకు ఇప్పటికీ ఉంది. అక్కడ 1 ఇయర్ టీచర్ పని వచ్చిన తర్వాత మళ్ళీ రేకొండ హాలికండ్ శివజీ కోప స్టోర్ పెట్టారు, సొసైటీ. అది కన్జ్యూమర్ స్టోర్ పేరుకున్న దాంట్లో ఎరువులు, సరమందులు, విత్తనాలు రైతులకు సంబంధించి, అదే ప్రజలకు డౌన్ ట్రాడ్ సెక్షన్కు బలిగిన వర్గాలకేమో కంట్రోల్ వస్త్రాలు, తర్వాత కిరాణం సామాను, లేకుంటే ఇది తక్కువ ధరలకి నాణ్యమైన వస్తువులు ఇచ్చేటువంటి కార్యక్రమం పొందించుకొని సక్సెస్ అయ్యాం. ఇప్పటికీ ఆ సొసైటీ సజీవంగా ఉండడం నాకు గర్వకారణం. గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం. ఇప్పుడు దానికి ఒక 3 షాపింగ్ సెంటర్స్, ఒక గోడౌన్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా 20 లక్షలు షేర్ క్యాపిటల్ లోన్, అంటే వాటాధనం వితౌట్ ఇంట్రెస్ట్, అది మొన్ననే మంజూరై రిలీజ్ అయ్యింది. ఎరువుల వ్యాపారం నడుస్తుంది ఇప్పుడు. చాలా ఆనందంగా ఉన్నది. సిపిఐ వర్ధకాల పోరాటాలు, వైఎస్ రాజశేఖర మూలంగా ఆనాడు ఫౌండేషన్ చేసి నీళ్ళన్నీ వచ్చినాయి మాకు. అందువల్ల ఇది ఒక పెద్ద సంతృప్తి అనమాట.
మన సొంత సంతృప్తి కంటే, కుటుంబ సంతృప్తి కంటే ఇది ఒక మన అచీవ్మెంట్స్, మనం చేసినటువంటి కార్యక్రమాలు సక్సెస్ అయినందుకు ఇక మనిషికి అంతకంటే ఉండవు. ఆశించిన లక్ష్యాలు నెరవేరితే అదే హ్యాపీ, అదే సంతోషం. అందులో ప్రజలకి ప్రయోజనం ఉపయోగపడుతుంది, ప్రయోజనకారిగా ఉన్నదనేటువంటి నీళ్ళు వచ్చినాయంటే ఇంక అన్ని వస్తాయి. సాగునీరు, త్రాగునీరు, బతుకునీరు, ఎటు చూసినా ఇప్పుడు అంతా సస్యశ్యామలమే, అంత పచ్చదనమే. ఇక అప్పుడేమో అంత వాడిపోయిన మొక్కలు, ఎండిపోయిన పొలాలు అవన్నీ ఉండేవి. ఇప్పుడు ఎండుడే లేదు, నిండుగానే ఉన్నాయి. ఒక సంతృప్తికరంగా ఉంది. రైట్ సార్. అంటే కమ్యూనిస్ట్ పార్టీని ఎంచుకోవడానికి కారణం ఏంటి? నిజంగా మిమ్మల్ని కదిలించిన సంఘటన ఏదైనా ఉంది అని అంటే ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను గమనించిందంటే రేకొండ గ్రామం అనేది కమ్యూనిస్ట్ విలేజ్. అయితే అందులో 1964లో సిపిఐ విడిపోయిన తర్వాత అక్కడ అప్పుడే సర్పంచ్ సిపిఎంలో చేరినాడు, బిల్లరాజిరెడ్డి అని, కిరిశేషు. ఆయన కొంచెం చిచ్చులు పెట్టి కాంగ్రెస్ తక్కువనే, ఇద్దరి మధ్య పోరాటం ఉండేది. నేను కూడా 62లో బద్దమల్లారెడ్డికి ప్రచారం చేశాను విద్యార్థి దశలో ఉండి. అప్పుడు కొంచెం చిన్న స్టూడెంట్ లైఫ్ లో ఉన్నాను. 72లో చేశాను. మల్టిపుల్ అయిపోయి అయితే కొంత ఐడియా ఉంది నాకు. ఆ తర్వాత నేను ఈ సొసైటీ 73లో పెట్టిన తర్వాత అప్పుడు ఏతుందో సొసైటీ నడుస్తూ ఉంటే కూడా లేనిపోని అన్ని, మేము అక్కడ ఒక గ్రామ పంచాయతీకి స్థలం లేదు, అసలు స్థలము లేదు కాదు, భవనము లేదు, స్థలము లేదు. హై స్కూల్ ఉన్నది కానీ దానికి సొంత భవనము లేదు, స్థలము లేదు. అప్పుడు మేము సొసైటీకి లాభాలు ఆర్జించి స్థలం కొని బిల్డింగ్ కడితే ఉంటే ఆ సర్పంచ్ కనుమడిపోయి, అరే కొత్తగా చిన్న నా ముందు పిల్లవాడు వచ్చి ఇక్కడ స్థలం తీసుకొని సొంత, అప్పుడు బిల్డింగ్ అంటే బిల్డింగ్ కావాలి, అప్పుడు ఏది మామూలు సిమెంట్ గోనతోటి కట్టేటి, ఎప్పుడది 74 ముచ్చట. కాబట్టి అలాంటి కష్టం ఆయన ఏం చేశారంటే సొసైటీ మీద ఈ బిల్డింగ్ ఫండ్ వసూలు చేస్తున్నారు, అది ప్రజలు ఇష్టంతో వసూలు చేసి కట్టినాం. అయితే దానికి ఎట్లా చేస్తారు, దానికి ఎట్లా కంట్రోల్ బట్టకు చాలా తక్కువ ధర ఉంటుంది బయట మార్కెట్, బ్లాక్ మార్కెట్. రూపాయికి 5 పైసలు ఇవ్వాలంటే ఇచ్చినారా, మండిపోయి కాంప్లైంట్ ఇచ్చినారు. అది మొత్తం అదైతుందో వచ్చే ఆఫీసర్స్ అన్ని చూసి లెక్కలు చూసి మరి బాగా చేస్తున్నారు, అసలు ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసే ఆయన పిల్లవాడు వచ్చి ఇక్కడ మంచిగా స్కూల్ ప్రజలకు సేవ చేస్తుంటే కరెక్ట్ కాదని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చిపోయారు. అంటే మంచి పని చేస్తున్నారు, మీరు ఎవరికి భయపడదని చెప్పిపోయినా. ఆ తర్వాత అప్పుడు ఏం చేసినామంటే ఈ కమ్యూనిస్ట్ ఉద్యమం చీలిపోయింది. అప్పటికే సిపిఐ, సిపిఎం, ఎంఎల్ అన్ని పార్టీలు అయినాయి. ఓపీడీఆర్ అని మా ప్రాంతంలో కొద్దిగా ఉండేది. ఆ తర్వాత ఇక జనశక్తి, పిడిఎస్, డిఎస్, ఆర్ఎస్, ఇవన్నీ రాడికల్స్, ఇవన్నీ రకాలు ఉండేవి. కానీ ఇక అన్ని చూసుకున్న తర్వాత ప్రజలకు సేవ చేయాలంటే సిపిఎం ఆ ప్రాంతంలో ఉండలేదు, సిపిఐ తల్లి పార్టీ, సిపిఐలో చేద్దాం. మా సొంత రేకొండ విలేజ్ సిపిఐ ప్రస్థానం కదా, ఫస్ట్ సర్పంచ్ 52లో సిపిఐడే, ఇలా చేద్దామని అలా చేయండి. చేరిన తర్వాత అప్పుడు వెంటనే శాఖ సెక్రటరీ అయినాను. ఆ తర్వాత ఆ సర్పంచ్ మీద విశ్వాసం పెట్టి యాదృచ్ఛికంగా కలిసి వచ్చిన కాలం అన్నట్టు, అక్కడ ఆయన విశ్వాసం పెట్టి తీసేస్తాం. 1 year లోపలనే ఆయనను సర్పంచ్ పదవి తీసేసి అప్పటి నుంచి 75 నుంచి రేకొండ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం స్టార్ట్ అయినాయి. వెంటనే మేము అప్పుడు ప్రజలతో మమేకమై వాళ్ళ నుంచి భూమి సేకరించి ఊరి పక్కన హై స్కూల్ కట్టించాం చందాలతోటి. ఆ తర్వాత ఇటు పెద్దమపల్లిలో ప్రైవేట్ స్కూల్ ఆడ కట్టించాం. గ్రామ పంచాయతీకి మంచి స్థలం చూసి ప్రభుత్వ భూమి మధ్యలో ఉంటే, సెంటర్లో ఉంటే ఆడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించాం. అంటే 75 నుంచి వెళ్ళి రేకొండ అభివృద్ధికి మేము అప్పటి నుంచి వెళ్ళి అంకురార్పణ చేశాం. ఆ రకంగా అదొక సంతృప్తి ఇచ్చినటువంటి అంశం. అంటే అట్లా నేను రాజకీయాలకు వచ్చాను, సిపిఐలు చేరడానికి ఇవి కారణాలు. ఓకే సార్. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక, అంటే మీ గురించి చెప్పగానే చాలా మందిలో మేము చిన్నప్పటి నుంచి విన్నాం, ఇది లాకప్ డెత్ ఎవరో అయితే దానికి సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అప్పటి నుండే చాలా విస్తృతంగా మీ పేరు ప్రజలలో వినపడ్డది. అసలు ఏంటి అసలు లాకప్ డెత్ ఇష్యూ ఏంది, దాని చరిత్ర ఏంటి అసలు? ఏంటంటే నేను 81లో సర్పంచ్ అయ్యాను. తర్వాత 87లో మండల పరిషత్ అధ్యక్షుడు అయ్యాను చిగురుమావుడికి డైరెక్ట్ ఎలక్షన్స్ లో. పోరావూరు జరిగింది, టీడీపీ గడుపున్నది. ఆ గడుపులో కూడా ప్రజల విశ్వాసంతో, నమ్మకంతో అందులో మా ఊరు పూర్తి మెజారిటీ ఓట్లు ఇచ్చి 92% ఓట్లు ఇచ్చి గెలిపించడం తోడ్పడ్డది.
మండలం సహకరించింది. ఆ దశలో ఒక ఉప్పులేటి చంద్రయ్య అని పచ్చనూరు అంటే ఇక్కడ ఎల్ఎండిలో ఉంటే పోయింది అది. ఆ గ్రామం ఇప్పుడు గురి అయిపోయింది. అతడు ఏదో సైకిల్ దొంగతనం చేసిన అతను ఎస్సీ. ఆయన తీసుకుపోయి హుస్నాబాద్ లో ఎల్ఎండి తీసుకుపోయారు. ఎల్ఎండి నుంచి వెళ్ళి సిఐ సర్కిల్ హుస్నాబాద్ కాబట్టి మొగిలయ్య అని సిఐ ఉండేప్పుడు ఆయన దగ్గర తీసుకుపోయిన తర్వాత ఆయన బాగా కోటింగ్ ఇచ్చి బాగా కొట్టి ఇష్టమైనట్టుగా తన్ని బుద్ధి ఇవన్నీ చేసి చిత్రహింసలు చేసిన తర్వాత ఆయన చనిపోయినాడు వీళ్ళ దెబ్బలకు. అయితే వెంటనే డాక్టర్ కూడా పిలిపించారు రాత్రి. డాక్టర్ ఏం చేయలేమన్నాడు. అప్పుడు ఏం చేశారంటే ఆ లాకప్ లో ఈ ఉరి వేసినట్టుగా ఇట్లా పెట్టి దానికి కట్టేశారు. మాకు తెల్లవారి ఒక ఫోన్ వచ్చింది. అజ్ఞాత వీరుల ఫోన్, అది ఇవ్వదో తెలియదు. మీకు దమ్ముందా అని చెప్పారు. వాళ్ళు లాకప్ డెత్ అయింది, నువ్వు తాలూకా సెక్రటరీ కదా, సర్పంచ్ కదా, అసలు విషయం చెప్పు, ఓ మనిషి పోయినాడా అని. అంతే. మేము పోయి నేను అప్పుడు మళ్ళా మా ఊరు సర్పంచ్ నీలమొగరేవిడ ఆయన చనిపోయినాడు. ఇద్దరం కలిసి పోయి చూస్తే వాస్తవికంగా ఎవరు చెప్తలేరు. కానీ ఏఆర్ కాన్సెప్ట్స్ తెలిసిన వాళ్ళు ఉండి కనపడి ఏమయ్యా అంటే జరిగిందిలే, వాళ్ళు కూడా చెప్తలేదు సార్. తెలుసుకొని రిపోర్టర్ దగ్గర వెళ్ళి రిపోర్టర్లకు తెలియదు. రిపోర్టర్స్ కొండ లక్షణ ఇప్పుడు కరీంనగర్ అడిగినాడు. సరే చాలా మంది అప్పుడు పోయితే అప్పుడు అరే ఇట్లా ఇట్లా అని అందరం కలిసి సిఐ దగ్గర వెళ్ళి అడిగినాం, ఏమయ్యా మొగిలయ్య గారు సంగతి అంటే, ఏదో ఊరేసుకుని చచ్చిపోయినాడు, మేము చేస్తాం నిర్లక్ష్యంగా జవాబు ఇచ్చాడు. అప్పుడు మేము బయటకు వచ్చేస్తాం. నేను మా సర్పంచ్ ఇంకిద్దరు ముగ్గురు విలేకరు వచ్చిన తర్వాత ఆలోచించాం ఇది ఇంత అన్యాయం జరిగితే ఎట్లా అని చెప్పేసి అప్పుడు బంధువు పిలిపిద్దాం అనుకున్నాం. బంధువు పిలిపిస్తే మేము బజార్ నిలబడితే ఓ 50 మంది జమ అయ్యారు. ఆ 50 మంది తోటి స్కూల్ పోయి పిల్లలు వరి గడ్డ వాళ్ళు వచ్చిన అందరం కలిసి ఓ 1000 మంది దాకా జమ అయ్యి మొత్తం సమాధి పోయి పెద్ద 2,000 మందితో పెద్ద ర్యాలీ, ఒక సినిమా పక్కిలో ఆ పెద్ద పోరాటం జరిగింది. అప్పటికి ఎస్పీ వచ్చేసినాడు, ఎస్ఎస్ఎన్ మూర్తి అని, ఆయన గబ్బర్ సింగ్ అనేది ఆయన వచ్చాడు. వచ్చేంత చూసి అప్పుడు హాస్పిటల్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఉత్సవాల హాస్పిటల్ అప్పుడే కన్స్ట్రక్షన్ ఉందని ఆడ పోయి మీటింగ్ పెట్టాం. నన్ను పిలిపించాను. పోయిన తర్వాత ఇంకా ఆయన మొగిలే ఎందుకున్నాడు ఆ సీఐ, ఇంకా లాకప్ చేసినాడు, ఇట్లా కనపడతాడంటే పో అని బయటకు పంపించాడు. ఆ తర్వాత అందరు చూడాలి మేము శవం అని చెప్పాం. చూపించాడు. చూపించిన తర్వాత అప్పుడు మేమేమంటే ఓపెన్ పోస్ట్ మార్టం జరగాలన్నా. వాళ్ళు ఏమంటారంటే మేము ఓపెన్ పోస్ట్ మార్టం చేసేదానికి లేదు, మేము కరీంనగర్ హాస్పిటల్ తీసుకుపోతాం. మేము అప్పుడు ఒప్పుకోలేదు. అది పెద్ద పోరాటం అప్పుడు జరిగింది. అప్పుడు పోలీసులు వాళ్ళు దింపారు. మనకు అనుకోకుండా వేలాది మంది జమ అయినారు. అయిన తర్వాత వాళ్ళు ఆ శవాన్ని తీసుకుపోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, అడగింటాను వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపున వీళ్ళు లాఠీ చూపించడానికి ప్రయత్నం చేస్తే అట్లా రాళ్ళు పడుతున్నాయి, చెప్పులు పడుతున్నాయి. అదొక ఒక సినిమా పక్కీలో ఒక సన్నివేశం, అంటే ఒక తీవ్రమైనటువంటి ఒక ప్రతిఘటన జరుగుతుంది అన్నట్టుగా ఆ రకమైన పరిస్థితి సాగింది. దాంతో ఎప్పుడైతే పడ్డాయో, ఇది రాళ్ళు పడ్డాయో, చెప్పులు పడుతున్నాయో పోలీస్ స్టేషన్ మీద, వీళ్ళు ఫైరింగ్ చేశారు. నా పక్క పొంటి నాకు తలిగేది బుల్లెట్, అది పక్క పొంటి ఒక ఎరకలు పోచి ఉంటే అది తలిగి అప్పుడు అంతా వెళ్ళిపోయాం. పోలీసు వాళ్ళు ఏమంటారు, చాడ వెంకరెడ్డి నక్సలైట్ ఉద్యమం బాగా జరుగుతుంది కుమ్మక్కడి అంటారు. నక్సలైట్లు ఏమంటారు, చాడ వెంకరెడ్డి పోలీసులకు లోపాయికారిగా ఒప్పందం ఉన్నాడు అంటారు. ఇక వాస్తవిక అంతా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఎస్ఎస్ఎన్ మూర్తి అని ఆ ఎస్పీ వచ్చాడు. వచ్చి అంతా చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ పోయిన తర్వాత ఇక వాళ్ళు బలవంతంగా తీసుకెళ్లారు శవాన్ని. తీసుకుపోయిన తర్వాత ఇక మేము మళ్ళా హాస్పిటల్ పోయి అది చూసి అక్కడ బుల్లెట్ తల్లిన హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయన ట్రీట్మెంట్ చేయించి మేము మళ్ళా రిటర్న్ వచ్చి తెలుసుకున్నాం. తెల్లారి 1500 మంది మీద నాతో సహా ఆ నాయకత్వంలో 1500 మంది పోలీసులు దాడి చేసినట్టు కేసు పెట్టుకోవడానికి చెప్పాం. అట్లా ఆ రకమైనటువంటి సంఘటన. దాంతో అది అసెంబ్లీలో ఇప్పుడు మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఉన్నాడు జీవన్ రెడ్డి వ్యక్తాలు, ఆయన అప్పుడు అసెంబ్లీలో లేవనెత్తాడు. చిన్నమల్లే ఉన్నా ఆయన లేవనెత్తలే, జీవన్ రెడ్డి లేవనెత్తాడు. మీ పార్టీ జ్యుడిషియల్ ఎంక్వైరీ పడ్డది, జాకోబ్ కమిషన్ వచ్చింది, ఎంక్వైరీ జరిగింది, ప్రూఫ్ అయింది. ఆయనకు కొంత కోర్టులో కేసు నడిచింది సిఐ మీద, ఓ 1000 రూపాయలు జుర్మానా కూడా పడ్డది. అంటే మేము చేసిన పోరాటం అనేది
అది ఆనాడు అంటే ప్రజలందరూ సహకరించారు, నేను ఒక్కనే చేసినని చెప్పుకోవడం అర్ధరహితం. అది కానీ దానికి పిలుపునిచ్చి దానికి నాయకత్వం వహించింది అయితే అది మీరే ఒక కదా. భాగము. కానీ ప్రజల సహకారంతో అప్పుడు డాక్టర్ రాజిరెడ్డి అని వాళ్ళందరూ సహకరించినారు, అందువల్ల అది సక్సెస్ అయింది. తర్వాత నెక్స్ట్ వెంటనే చిగురుమాడు జరిగింది 6 ఏళ్ల తర్వాత. అది అట్లాగే జరిగింది పైసరాజయ్య అని. అది అక్కడ కూడా పెద్ద ఫైరింగ్ గీరింగ్ కాడ పోలేదు, కానీ పెద్ద చెప్పులు గిప్పులు చీపులు అన్ని పడ్డాయి. ఆ తర్వాత ఓపెన్ పోస్ట్ మార్టం ఒప్పుకున్నారు. ఓకే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఓపెన్ పోస్ట్ మార్టం అనేది చిగురుమాలో జరిగింది. అది కూడా పైసరాజయ్య. అది ఓపెన్ గా చెట్ల కింద, మామిడి చెట్ల కింద పోస్ట్ మార్టం చేశారు అందరి సమక్షంలో. అది ఈ పోలీసు వాళ్ళ బూట్ల తన్నులతోటే కడుపు మీద ముద్రడాల మీద తల్లిన వల్లనే ముద్రడాలు పగిలిపోయి అది చనిపోయినట్టు కూడా రిపోర్ట్ ఇచ్చిన. అయితే దాని మీద పెద్ద పోలీసు వ్యవస్థ ఎట్లుంటది, వాళ్ళు రక్షించుకోవడానికి ప్రయత్నం చేసినారు. మొత్తం ఏదైనా కూడా కేసు అయితే అయింది అతని మీద కూడా. అయితే అది కోర్టులో రాజీ అయింది. ఎవరైతే తండ్రి ఉన్నాడో ఎస్సీ కాబట్టి అతనికి ఇల్లు కట్టిస్తామని ఏదో ఆశపడితే రాజీ అయినాడు. మల్లయ్య అని రాజీ తండ్రి. ఏదో జరిగిపోయింది. అది ఏదైనా అనేక ప్రజా ఉద్యమాలు, ప్రజల మధ్య ప్రజా ఉద్యమాలు నిర్మిస్తే ప్రజలు మర్చిపోతారని నేను అనుకోవట్లేదు. అయితే మనం ఎట్లా ఉంటాం, ఈ చేయడితే ఆ చేయడదని సామెతలాగా ఇలా నాయకత్వం కూడా ప్రజల మధ్య ప్రజా ఉద్యమాలు, ప్రజల ఆవేదనలు అర్థం చేసుకొని పనిచేయగలిగితే ప్రజలు గుర్తిస్తారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి అట్లా లేదు. అయితే అవకాశ రాజకీయాలు తర్వాత ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు అప్పుడేమో వసతులు లేవు, అప్పుడు ఇంత డబ్బు చలామణి కానీ ఇంత సాంకేతిక పరిజ్ఞానం కానీ లేదు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం వెల్లివిరుస్తుంది. ప్రపంచమే కుగ్రామంగా మారిపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్వార్థము పెరిగిపోయి సమాజ సేవ భావం తగ్గిపోయి భావం బారి పెరిగిపోయి. సార్, ఇప్పుడు మీరు ఇంతకుముందు దేశటి చిన్నమల్లయ్య గురించి మాట్లాడారు. అంటే ఆయన స్వర్గస్థులయ్యారు, సరే, ఆయనకి సంబంధించి మనము అది కాకున్నప్పటికీ కూడా అంటే పార్టీలో నిలదొక్కుకోవడానికి పార్టీ తోటి ఎంతగా అంటే ప్రజల సమస్యల పైన ఎంత ఫైట్ చేస్తున్నారో, పార్టీని నిలదొక్కుకోవడానికి కూడా దేశటి చిన్నమల్లయ్యతో అంత ఫైట్ చేశారనేది కూడా మేము విన్నాం. నిజంగా ఆ పరిస్థితి ఏంటి అసలు? ఏం లేదు, ఇప్పుడు ఆయనతోటి మాకు వ్యక్తిగతంగా ఏముంటది. ఒకటేంటంటే ఆయన ఎమ్మెల్యేగా అయినాడు, ఒకసారి అయినాడు, 2 సార్లు అయినాడు. 3వసారికి పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి హిందీ పండిట్ ట్రైనింగ్ చేసి టీచర్ గా బిఏ చదువుకున్నాను కాబట్టి ఫ్యూచర్ మీదని ఆయన చెప్పాడు, పార్టీ చెప్పింది. టికెట్ ఇవ్వలేదు, మళ్ళీ వచ్చినారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితిలో నేను 94లో ఇండిపెండెంట్ కూడా చేయాల్సి వచ్చింది. అదే ఒక రకంగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాను నేను, అనేక పద్ధతుల్లో ఇబ్బంది పడ్డాను. అయితే నాకు వెనకాల జనం, ప్రజలంటే ప్రజల ప్రభంజనమే. నా దగ్గర డబ్బు లేదు, ఇప్పటికి కూడా ఉన్నటువంటి పరిస్థితి తెరిచిన పుస్తకాలాగానే ఉంటది. కాకపోతే బతకడానికి కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయి. మా అత్తవారి ఆస్తి అదే ఏదో రావడము, ఏదో మేము ఉండడము ఉన్నది తప్ప ఈ అక్రమ లేదా అనేక పద్ధతుల్లో అక్రమ మార్గాల ద్వారా చేసుకున్నది సంపాదించుకున్నది ఉంటే అది ఓవర్గా ఉంటది. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత 3 ఆఫీసులు, హుస్నాబాద్ ఆఫీసు, చిగురువాడ ఆఫీసు, కోట్ల విలువ ఆఫీసు, ఇప్పుడు బెజ్జంకిలో కూడా ఒక ఆఫీస్ ప్రస్తుతం. అంతమంది ఉన్న వాళ్ళు ఎందుకు చేయలేదని నేనేం విమర్శించాలా? అనవసరం కదా. ఎందుకు విమర్శించాలి? దేశ జన్మలే కూడా ఆయన పత్రం ఆయన చేసినాడు, చేయలేదంటే అది పొరపాటే. ఆయన స్వర్గస్థ అయినాడు, కాకపోతే ఆయన కూడా ఆయన పత్రంలో ఆయనకున్నటువంటి అనువైన మార్గాలు చేశారు. అయితే కొంతమంది నాయకులు రిస్క్ తీసుకుంటారు, కొంతమంది నాయకులు ప్రాతినిధ్యం చేస్తారు, మేము చేసినామండి అని అంటారు. రకరకాలు ఉంటారు, ఒక్కొక్క తల్లిదండ్రులు పుట్టినలో ఒక గుణాలు ఉంటాయి. ఇక అందులో పార్టీలు ఉంటే వాళ్ళకి అందరికీ ఏమి ఉంటాయి. మార్క్స్ చెప్పాడు సిద్ధార్థ రాసిన ఆయన, జిమ్మెకో రుచి పురేప గుణం ఉంటది. ఇది అందరు కలుపుకోపోయేటోడే. జిమ్మెకో రుచి అంటే చేపలకు ఒక్కదానికి ఒక రుచి ఉంటది, మనిషికి ఒక్క గుణం ఉంటది. వీళ్ళందరూ కలుపుకోపోయేటోడే లీడర్, సమన్వయకర్త, ఆయనే కార్యదర్శి, ఆయన నాయకుడు. అది కొరబడతా అంటే ఇబ్బంది అవుతా ఉంటది. అది కొరబడకపోతే ఇబ్బంది కాదు. నేను అనే అహంభావం ఇవ్వకుండా దానివల్ల దెబ్బతింటది, ఆర్గనైజేషన్ దెబ్బతింటది, నష్టపోతుంది. నిజమే సార్. అంటే సరే, వ్యక్తిగత విషయాలు లేకపోతే మీ పర్సనల్ జీవితాన్ని మళ్ళీ దానిలోకి వద్దాం, కానీ ప్రధానంగా పార్టీకి సంబంధించి 100 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఇక్కడ భారతదేశంలో మొదలుపెట్టి పోరాటాలు వీటన్నిటి ప్రస్థానం ముందుకు కొనసాగుతున్న నేపథ్యం. నిజంగా అంటే గత 20 ఏళ్ల నుండి ప్రధానంగా పార్టీ క్షీణ దశకు వస్తుంది అనే వార్తకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మాత్రమే
చూస్తున్న సందర్భం, సొంతగా నిలబెట్టుకునే పరిస్థితి లేదు. రెండోది గ్రామాలలో అసలు పార్టీ గుర్తే మర్చిపోయే పరిస్థితికి వచ్చింది అని అంటే దీనికి ఎవరు కారణం అంటే ఏం చెప్తారు? వాస్తవికంగా 1992లో నూతన ఆర్థిక విధానాలు విదేశంలో ప్రవేశపెట్టబడిన తర్వాత సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ఉమ్, ఈ అమలుకి వచ్చిన తర్వాత ఉమ్, శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానంలో పూర్తిగా సమూలమైనటువంటి మార్పులు, ఉమ్, గ్రామీణ వృత్తులే చిన్నాభిన్నమైపోయాయి. ఉమ్, గ్రామీణ ప్రాంతంలో అప్పుడు ఉండేటువంటి బతుకుదేరు పరిస్థితులకు ఇప్పటికీ చాలా తేడా వచ్చేసి ఉమ్, అనూహ్యమైన మార్పు వచ్చేసింది. కాబట్టి కమ్యూనిస్టు పార్టీ ఆనాడు దున్నేవాడికి భూమి అన్నది, వెట్టి చాకి రద్దన్నది, బాంఛన్ కార్మికులకు బంధులు పట్టించింది. తర్వాత పనికి తగ్గ ఫలితం కావాలన్నది. ఇప్పుడు కూడా శ్రమకు తగ్గ ఫలితం కావాలనే పోరాటం. ఇప్పుడు శ్రమ ప్లస్ పెట్టుబడి కలిస్తేనే ఉత్పత్తి వస్తుంది. ఉమ్, అది పంటలు కావచ్చు, లేకుంటే కార్ఖాలలో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు. ఉమ్, ఇప్పుడు నీ టీవీ అంతా కూడా ఇవన్నీ మీడియా సమగ్ర అంతా కూడా ఎవరు శ్రమకు కార్మికుడు ఉంటాడు, పెట్టుబడిదారు ఉంటాడు. 100%. అయితేనే ఇది వచ్చింది ఉత్పత్తి. ఉమ్, అయితే కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యం ఏంది? ఆ, ఎందుకు ఈ పోరాటం అంటే శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలి. ఉమ్, అయితే శ్రమ పట్టేవాడు శ్రమ పడుతూనే ఉంటాడు. ఉమ్, ఈ ఎవడైతే పెట్టుబడి అంటాడు, పెట్టుబడి పెట్టినాడు వాడు కోట్ల పడిగెత్తా ఉన్నాడు, లక్షాధికారి అవుతా ఉన్నాడు. అందుకని అదే తద్విధమైన భిన్నమైనటువంటి ధృవాలు ఉన్నాయి. కాబట్టి దోపిడీ చేసే శక్తులు, దోపిడీ గురయ్యే శక్తులకే, దోపిడీ గురయ్యే శక్తుల పక్షాన ఉంటాం. అయితే దోపిడీ గురయ్యే శక్తులు ఒక ఐక్యత రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే అవకాశవాద రాజకీయాలు వచ్చేస్తాయి. ఓకే. అందులో గతంలో ఉండేటి ఏంది? స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నది ఎవరు? కాంగ్రెస్, తర్వాత మెయిన్ గా కమ్యూనిస్టులు. అవును. ఈవెన్ ఆర్ఎస్ఎస్ పుట్టినా అదేమి పాల్గొనలే, బీజేపీకి సంబంధమేది. ఉమ్, తర్వాత సోషలిస్ట్ ఉండేటి వాళ్ళు. ఇప్పుడు అటువంటిది ఏమైందంటే కమ్యూనిస్టులు చీలికలు అయిపోయినాయి. ఉమ్, ఇప్పుడు చీలిపోతే చిక్కిపోతాం, విడిపోతే పడిపోతాం. అచ్చా బూర్జువా పార్టీలు కూడా చీలికలు లేదంటే బూర్జువా పార్టీలు కూడా చీలిక వచ్చినాయి. అనేక పార్టీలు, ప్రాంతీయ పార్టీలు వచ్చేసినాయి. ఇప్పుడు సెంటిమెంట్ రాజకీయాలు వచ్చినాయి, ఉమ్, డబ్బు రాజకీయాలు వచ్చినాయి. సంక్షేమ పథకాలని ఎర్రగా చూపి, ఇప్పుడు చేపను పట్టాలంటే గాలి వేసి ఎర్ర చూపేది, ఉమ్, చేప పడేది. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎర్ర చూపుతున్నారు. ఇవి కూడా ఏమైపోతున్నాయి మళ్ళీ రాను. ఇప్పుడు గత టర్మ్ నుంచి చూస్తే, గత 10 ఏళ్ళ తెలంగాణ వచ్చినప్పటి నుంచి చూస్తే మనకి ఏమర్థమైంది? నా కార్యకర్తలు పనిచేసింది కాబట్టి వాళ్ళకే ఇల్లు, ఉమ్, ఉమ్, వాళ్ళకే దళిత బంధిస్తా, వాళ్ళకే పెన్షన్ కాడికి వచ్చి, ఉమ్, ఇంకా మిగతా ప్రజలు ఏంది? అనామకులు, వాళ్ళు పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటాం అనే కాడికి వచ్చి. ఉమ్, మనమేమంటున్నాం? సంక్షేమ పథకాలు ఎవరికి? ఉమ్, దారిద్ర్యకు దిగువ ఉన్నట్టు బడుగు బలైన వర్గాలకు, పేద వర్గాలకి, ఉమ్, వాళ్ళకు ఇల్లు, అసలు ఇళ్ల స్థలం లేనికి ఇళ్ల స్థలం ఇల్లు అని మనం అంటాం. ఉమ్, వాళ్ళు ఏం అంటారు? సంక్షేమ పథకాలు ఆశ చూపుతారు, ఎర్ర చూపుతారు. ఓకే. ఇప్పుడు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు, ప్రజలు నమ్ముతున్నారు. ఉమ్, కమ్యూనిస్టులు మేము చెప్పేటి వాళ్ళకి ఏదైతుందో ఆ రకంగా మేము చెప్పే మాటలు వాళ్ళకు మేము పనిచేసినప్పుడు గుర్తిస్తున్నాం, ఉమ్, వినసొంపుగా ఉంటున్నాయి. కానీ వాళ్ళకి అక్కడ ఇమీడియట్ గా రిలీఫ్ వస్తుంది ఉమ్, అని, డబ్బు వస్తుంది, 1000, 2000, 3000 ఎంత వస్తున్నాయో. ఒక్కొక్కసారి మనం ఒక్కొక్కరు రకంగా ఉంటారు. అవన్నీ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము కాబట్టి చెప్తున్నాము. బట్ ఇవాళ అంతా ఎన్నికలంటే పారదర్శక, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి క్రమం పారదర్శకంగా ఎన్నికలు జరుగుతున్నాయా అనేది నెంబర్ 1 ప్రశ్న. ఉమ్, పారదర్శకంగా జరుగుతలేవు. ఎన్నికల కమిషన్ కూడా డమ్మీగా నామమాత్రం అవుతుంది. అరే డమ్మీగా ఎట్లా అంటారా మీరు అని ఎవరైనా ప్రశ్న అయితే కూడా, ఇప్పుడు మనం పోలీసులు ఉంటారు, ఉమ్. డబ్బులు మొత్తం కార్లు ఆపుతారు, చెక్ చేస్తారు, అని చేస్తారు. అంటే మరి ఎట్లా పోతుంది డబ్బులు? ఒక విమర్శ ఉంది సార్. అంటే ప్రధానంగా ఈ దేశంలో కమ్యూనిస్టులు బలహీన పడడం వల్లే ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి అనేది Exactly. ప్రధానంగా. అంటే ఆ విమర్శను మీరు మీ పైన ఏం చెప్తున్నారంటే, ప్రధానంగా సీనియర్స్ సలహాలు ఇవ్వడానికి ఉండాలి, కానీ యుక్త వయసులో ఉన్న వాళ్ళని మాత్రం ఖచ్చితంగా పార్టీలో అసలు స్థానం లేదు అనేది కూడా, ఆ స్థానం కల్పించట్లేదు అనేది కూడా ఒక ప్రధానమైన విమర్శ. అందుకే పార్టీ పరిస్థితి ఇట్లా ఉంది అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రశాంత్, ఉమ్, సరే నీకున్న ఫీడ్బ్యాక్ ఎట్లుందో అసలు నాకు సంబంధం లేదు. కానీ ఉమ్, వాస్తవికంగా యూత్ అంతా ప్రమోషన్ లో ఉన్నారు. ఉమ్, ఇప్పుడు 33 జిల్లాలు అయ్యి తెలంగాణలో. ఉమ్, అసలు అందరు కూడా ఒక 2-3 తప్ప ఉమ్, అందరు కూడా 45 ఏళ్ళు, 50 ఏళ్ళు, 50 లోపులే, యువకులే. ఉమ్, ఉమ్, వాళ్ళు పని చేస్తలేరు. ఉమ్. ఏం చేయాలి మేము? ఎగ్జాంపుల్ చెప్పు అంటే చాలా చెప్తాను నేను. ఇప్పుడు ఇది చెప్పే వేదిక కాదు. ఓకే. కాకపోతే ఏంటంటే విలువలు పడిపోయి, ఉమ్, పారదర్శకత లేదు, జవాబుదారితనం లేదు. నేను ఇందాక చెప్పిన చూడు, ఓకే. ఏది ఏది సమన్వయం చేసుకోవాలి. ఇప్పుడు ఉమ్, గుర్రెకు జిమ్మ కూర్చుంటే పుర్రెకు గుర్రం ఉంటుంది. అందరినీ కలుపుకపోయేవాడే జిల్లా సెక్రటరీ.
శాఖ సెక్రటరీ, మండల సెక్రటరీ కలపకపోతలేడు, నేనంటాడు. తర్వాత ఫండ్స్ క్యాంపెయిన్ చేయాలి, నలుగురు కలిసి పోయి చేయాలి. లేదు జవాబుదారితనం ఉండాలి, ఒక్కడు చేసినా చెప్పాలి కదా, ఇది నచ్చిన పోయినామని అయితే లెక్క అయితే ఉండాలి కదా. ఇలాంటి కొన్ని విషయాలు. తర్వాత ఏదైనా అనివార్యమైన విషయాలు వచ్చినప్పుడు చర్చించుకొని మాట్లాడుకొని తరచుగా నెలకు ఒక సమావేశం, 2 నెలలకు సమావేశాలు మాట్లాడుకొని సమన్వయం చేసుకొని పోయే కాడ సమస్య వస్తుంది. తర్వాత అదొకటే కాదు, సిపిఐ పార్టీ అనే కాదు, వామపక్ష ఉద్యమం చీరిపోయినందువల్ల దెబ్బ వచ్చింది. ఇప్పుడు సిపిఐ నుంచి నక్సలైట్ ఇప్పుడు ఇలా 16 మంది నక్సలైట్ పోటీలు పెట్టారంటే ఎంత బాధ. విషయం చెప్తున్నా, మొత్తం మార్క్సిజాన్ని అంతం చేసి అసలు మన నక్సలైట్ అంటే మావోయిస్టులు అంతం చేస్తా అంటున్నాడు కదా, వామపక్ష భావజాలం లేకుండా చేసే అనే పరిస్థితి అన్న అతడు. అందుకే నేనేమనేది అంటే, ఇప్పుడు వ్యాసం కూడా రాశాను కదా, వామపక్ష భావజాలాన్ని ఎన్కౌంటర్ చేయలేరు ఎవరు, అమిత్ షా కానీ ఎవరు కానీ. ఇప్పుడు ఈ సూర్యచంద్రులు ఉన్నంత కాలం, తప్పనిసరిగా మానవాళి ఉన్నంత కాలం ఈ పోరాటం ఉంటూనే ఉంటది. పోరాటం నిత్య పోరాటం ఉంటూనే ఉంటది. అయితే వామపక్షాలు చీలిపోయినందువల్ల ఏమైంది, చిక్కిపోయింది, ప్రజలు ఆకర్షలేకపోతారు, ఏదైనా వీళ్ళే కొట్లాడతారు. అంటే రెండోది ఇంకొక విమర్శ కూడా ఉంది సార్, అంటే యువకులకు ఛాన్స్ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్లు ఆ దిశగా వెళ్లకుండా మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం, అక్కడున్న పొత్తు పెట్టుకోవడంలో ఇక్కడ టికెట్ వచ్చిన వేరే పార్టీ వాళ్ళకు వీళ్ళు సపోర్ట్ చేయడం, రాను ఇంకా పూర్తిగా వేరే వాళ్ళకు అంటే మద్దతు తెలపడమే తప్ప మా పార్టీకి సంబంధించి పూర్తిగా నిలదొక్కునే పరిస్థితి లేదు అనేది కూడా విమర్శ. ఇప్పుడు నువ్వు ప్రశాంత్ ఎమ్మెల్యే గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు. అంటే ప్రజాస్వామ్యం కింద సర్పంచ్ ఉన్నది, వార్డు మెంబర్ ఉన్నది, ఎంపీపీ ఉన్నది, ఎంపీటీసీ ఉన్నది, జెడ్పీటీసీ ఉన్నది, సింగిల్ ఉన్నాయి. ఆడ చేయకుండా నేను ఎమ్మెల్యే కావాలి యువకుని అంటే, నువ్వు నీ ఎమ్మెల్యే అనేది ఒక అనుభవాలు పుట్టారు కావాలి. అనుభవాలు అన్ని ఆరుదేరితేనే కదా నేను ఎమ్మెల్యే అయినా. ఎన్ని ఆరుదేరితే నేను అసెంబ్లీలో మాట్లాడగలిగినాను. కమ్యూనిస్ట్ పార్టీ బాని వినిపించాలంటే దాశమాసి కొత్తగా గెలిపించుకోగానే మాట్లాడగలడా? ఫ్లూయెన్సీ రావాలి కదా, అనుభవాలు ఉండాలి కదా, అది పరిపక్వతను బట్టి ఉంటది. సరే, అది ఏదైనప్పటికీ కూడా కిందనే సిద్ధంగా లేరు పోటీ చేయడానికి. ఎమ్మెల్యేకి ఏం పోటీ చేస్తారు? నువ్వు అనుకుంటున్నావు నీ ఎవరికి టికెట్ అంటే నువ్వు ప్రపోజ్ చేసి ఇస్తావు, కానీ అది నిలబడాలి కదా, ఆయన డబ్బు కావాలి, అది నిలబడగలడా? డబ్బు ఎక్కడ అంటాడు. అలయన్స్ లో ఉన్నా కూడా డబ్బు నిలబడగలడా అంటే అలయన్స్ ఉంటే ఏమైనా సపోర్ట్ అవుతుంది కూడా డబ్బుతో ముడిపడి ఉన్నారు. ఏం చేస్తాడు మరి? ఇప్పుడు తిరగడానికి నీకు వెహికల్ పెట్టుకోవాలి, లేకుంటే మైకులు పెట్టుకోవాలంటే డబ్బు కావాలి కదా, పువ్వు అయితే పెట్టాలి కదా, వీటికన్నిటికి కనీస ఖర్చు అయితే ఉండదు కదా. ఎన్నికల కమిషన్ ఖర్చు అన్న అవసరమే కదా. అంతకంటే 10 ఇంతలు 50 ఇంతలు 100 ఇంతలు పెట్టుడు ఉన్నాడు వేరే విషయం అది. కాబట్టి డబ్బు అనేది ముఖ్యం. ప్రజలు సమకూరుస్తారు. అయితే ఇప్పుడు ఎట్లా సమకూరుస్తారు? ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చూసుకో, నా లైఫ్ చూసుకో. నేను 81 లో సర్పంచ్ గెలిచిన. ఎట్లా గెలిచిన? 350 రూపాయలతో గెలిచిన. తర్వాత నాకు బాగా జ్ఞాపకం ఉన్నది, మండల ప్రెసిడెంట్ గెలిచిన, 28,000తో గెలిచిన. ఇవన్నీ నేను మధ్యలో 94 నిలబడ్డా, 1,40,000. అయితే 1,80,000 ఖర్చు అయినాయి, 1,40,000 చందాలు వచ్చినాయి, 40,000 ఇంకో మిత్రులు 2 కలిసి వాళ్ళు సాయం చేసిన. అంటే నాకు మనకేంటంటే ప్రజల మధ్య ఉన్నాం, ఆ మధ్య ఉంటలేరు అని మనం అంటాం అనుకో. నేనే ఎక్కడ చెప్తాను అంటాడు. చర్చే రిజలైజేషన్ ఉంటే ఆత్మవిమర్శతో విమర్శ ఉండాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను చెప్పే మాటలు ఎంక్వైరీ చేసుకుంటే కూడా కరెక్ట్ ఉండాలి. ఎవరైనా పోయితే విచారణ చేసుకుంటే కూడా వాస్తవం కాదనేటట్టు ఉండాలి. అది లేదు. ఇప్పుడు ఎట్లున్నాయంటే, నేను ఎవరికి వాళ్ళే ఈ పార్టీలలో కూడా బుర్జువా లక్షణాలు వచ్చినాయి అంటారు. ఇప్పుడు సహజంగా ఇప్పుడు నువ్వు మార్క్సే చెప్పినాడు, బురద జంత అంటే బురద చిమ్మకుంటా, అదే పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్నావు, ప్రభావం పడుతుంది. అయితే ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. మార్క్స్ చెప్పింది ఏంటంటే బురద పడతా ఉంటది, కడుక్కోవాలి. ఎప్పటి ప్రక్షాళన, ఎప్పటికీ మనం సమీక్షలు, ఎప్పటికప్పుడు రివ్యూ, ఇది జరగాలి కదా. ఇది జరగడం వల్లనే కదా సమస్య వచ్చేది. ఇప్పుడు నేను జరగాలంటా అనుకో, స్టేట్ సెక్రటరీగా టీం అట్లా ఉండాలి కదా, ఉండదు అనుకో, అప్పుడు టీం లీడర్ ఏం చేయాలి? ఇబ్బంది పడాల్సిందే కదా. అలాంటివి వస్తాయన్నమాట. అట్లా ఇవన్నీ మనం ఎట్లుంటాయంటే, నువ్వు వేసే ప్రశ్న అంతర్గతమైనటువంటి ప్రశ్న ఇది. ఇప్పుడు వామపక్ష ఉద్యమం అనేది ఎందుకు ఇవాళ ఆటుపోట్లు ఎదుర్కొంటున్నది, ఎందుకు ఇప్పుడు పార్లమెంటరీ పంతాన్ని నమ్ముకున్నాం. పార్లమెంటరీ పంతా కాదయా, మనం తుపాకు కొట్టద రాజ్య వద్దని కొద్దిసేపు పోయినారు, అది ఫెయిల్ అవుతున్నది. ఫెయిల్ అయిందని అంటే ఆశావాదం కాబట్టి జరగకపోతే రేపు వస్తుంది, ప్రజలు తిరుగుబాటు ఆగుతా అనుకుందాం. కానీ అది ఒక రకంగా ఆటుపోటు ఎదుర్కొంటుంది కదా. మరి పార్లమెంటరీ పంతా కూడా ఆటుపోటు ఎదుర్కొంటుంది కదా. ఎట్లా అంటే ఇప్పుడు ఒకటే గీట్రా ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఒక దయ్యం, ఒక భూతం ఉన్నది, దాన్ని ఎదిరించాలి. ఇప్పుడు ఇలా మనం నరేంద్ర మోడీ అనేటువంటి ఒక వ్యవస్థ, లేకుంటే మతోన్మాద నియంత్రిత పాసివ్ దూడితో పరిపాలన సాగిస్తుంది.
మతాల మధ్య కుచ్చలాలు ఇవన్నీ పెడుతున్నది. దాన్ని ఎదిరించాలంటే ఇప్పుడు ఇండియా కూటమి అన్ని ఉన్నాయి. ఇండియా కూటమి ఏం చేస్తుంది? కాంగ్రెస్ పాత్ర కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అన్ని కలుపుకొని పోవడంలో అది దానికి ఉండే లక్షణాలు దానికి ఉన్నాయి. మనం ఏమంటాం, ఇప్పుడు వామపక్షాలు కోరుకునేది ఏంటంటే మొదలు ప్రధాన శత్రువు దెబ్బతీయాలి, మొదలు నరేంద్ర మోడీ ఆగడాన్ని ఎండగట్టాలి, వాటిని అంతం చేయాలి అని దానికి సంబంధించి ఉంటే ఛత్తీస్గఢ్ లాంటి జార్ఖండ్ లాంటి కాడ వామపక్షాలకు సీట్ చేయకుండా పోతే ఎవరికి నష్టమైంది? హర్యానాలో లేకపోతే ఎవరికి నష్టమైంది? కాబట్టి అది ఆలోచిస్తలేరు. ఇప్పటికైనా ఇండియా కూటమి వాళ్ళు అందరూ ఆలోచించాలి, వామపక్ష పార్టీలు కూడా ఆలోచించాలి. మేము కోరేదంటే సిపిఐ జయంతి ఉత్సవాల సందర్భం కూడా మేము అనుకునేదంటే పార్టీలో ఉండే నాయకత్వం మేమంతా కూడా కమిట్మెంట్ తో పనిచేయాలి. సరే మేమంటే రిటైర్డ్ స్టేజ్ లో ఉన్నాం, రేపో మాపో ఎప్పుడు మాకు ఇష్టం లేకుండా పార్టీస్ లేకుండా రిటైర్డ్ అయిపోతాం. అంటే ఆరోగ్యం సహకరించకపోతే ఎవరేం చేయలేదు. కానీ భవిష్యత్తులోనైనా వామపక్షాలు ఒక వేదిక మీదకి రాకుండా ఇప్పుడు డిఫరెన్స్ ఒపీనియన్ ఎన్నున్నా కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. హిందీ పార్టీలో మాట్లాడుకోవాలి, అన్ని పార్టీలు కూడా వామపక్ష పార్టీలన్నీ మాట్లాడుకోవాలి. ఇంకా నక్సలైట్ పార్టీలు కూడా పుల్లాలు సృష్టి చేసుకోవాలి. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొదలు బతుకుంటే కదా. ఇప్పుడు నేను ఒకసారి 94లో పెద్ద ఇండిపెండెంట్ చేసి పార్టీలో తిరుగుతా ఉన్నాను. మారుమూల గ్రామాలు పోయినా నక్సలైట్ అక్కడ ఉన్న దళం అని ఒక ఆయన వచ్చి ప్రజలందరూ వచ్చి మీరు ఓడి సార్ మీరు ఉండాలి సార్, మాకు నక్సలైట్ అండి సార్, ఏమైనా అయితే సార్ అది బతుకుంటే బల్సాగా తినొచ్చు అన్నాడు. ఆయన బతుకుంటే బల్సాగా తినొచ్చు, నాకు బాగా గ్యాప్ ఉంది. అంటే మీరు మొదలు బతితే ఏమైనా సేవ చేస్తారు కదా అన్నాడు. అందుకని ఇప్పుడు వామపక్ష కమ్యూనిస్టులు కూడా నక్సలైట్ ఉద్యమం పనిచేస్తూ కూడా మావోయిస్ట్ లాంటి వాళ్ళు కూడా అందరు కూడా ఇప్పుడు న్యూ డెమోక్రసీలు మళ్ళీ విడిపోయినారు, మళ్ళీ కలిసి అయినారు. అట్లా ఏదో ఒక చర్చ జరగాలి. అంటే మేము ఇప్పుడు ఈ వామపక్ష భావజాలానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా సిపిఐ ఒక తల్లిపాటు కోరేది ఏంటంటే ఇప్పటికైనా మనం అందరం ఒక వేదిక మీదకి రావాలి, ఒక్కటైదాం, ఒక పునరైక్యం జరిగితే మంచిది. అందులో సిపిఐ ఫస్ట్ జరగాలి, తర్వాత మిగతా అన్ని జరుగుతాయి. మీ పార్టీ శ్రమను ఎవరైతే దోచుకుంటారో ఆ శ్రమకు దోపిడీకి వ్యతిరేకంగా ఖచ్చితంగా సమానత్వానికి దగ్గరగా ఈ రెండు అంశాలపైన మీ పార్టీ అడ్జేస్తుంది. కానీ మీ పార్టీలో ఉన్న శ్రమ దోపిడీ జరుగుతుంది అంటే మా పార్టీలో ఏం శ్రమ దోపిడీ జరుగుతుంది? మా పార్టీలో పనిచేసే వాళ్ళకి గుర్తింపించేది ఇస్తూనే అలయన్సెస్ ఫుల్ టైమర్స్ కి దాదాపు 6,000 8,000 ఇప్పుడు అంటే మీరే ఏది అంటే వేతన చట్టానికి సంబంధించి 18,000 రూపాయలు ఇవ్వాలని మీరే ఫైట్ చేస్తారు. మీ దానిలో పనిచేసే అంటే పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి మాత్రం 6,000 8,000 ఇవ్వడం. 6,000 8,000 అంటే పార్ట్ టైమర్స్ కి ఇస్తారు. 10,000 15,000 12,000 20,000 దాకా ఇచ్చే వాళ్ళు ఉంటారు. రకరకాల అయితే వాళ్ళు కూడా పార్ట్ టైం చేసుకుంటే వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు. ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు, ఆయన భార్యకు జాబ్ ఇప్పిస్తారు, లేకుంటే ఇంకోళ్ళకు ఏదో రకంగా ఇస్తారు. ఇప్పుడు గతంలో కూడా మన శ్రీనివాస్ సాగర్ రెడ్డి ఉండే, లేకుంటే నారాయణ ఉండే, వాళ్ళ భార్యలకు జాబులు ఇప్పించేది. ఇప్పుడు కూడా మేము ఎవరైనా వాళ్ళు మన దగ్గర పార్టీలో వాళ్ళు ఎవరైనా పనిచేసే వాళ్ళకు ఇప్పిస్తాము. లేకుంటే ఇప్పుడు అంజయ్ అన్నాడు అనుకో, మన ఆఫీసులో పనిచేస్తాడు, అట్లా అసెంబ్లీలో ఇప్పిస్తాము. ఇక్కడ వచ్చే 70 అవుతుంది అనుకుంటారు నువ్వు. వేరే రకమైనటువంటి ప్రివిలేజెస్ కూడా అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఏదో రకంగా ఇప్పుడు ప్రజా సంఘాల్లో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు వాళ్ళ ఖర్చులు గిచ్చులన్నీ వాళ్ళు అక్కడ ఫండ్ వసూలు చేసుకుంటారు. తర్వాత ఇక్కడ మేము ఇచ్చేది నామినల్, ఇచ్చేది రేటు. అయితే మనకు కూడా ఫండ్స్ ఇవ్వాలి కదా, మరి కమ్యూనిస్ట్ పార్టీకి ఎవరు ఇవ్వాలి? కిందికెళ్ళి ప్రజలు ఇవ్వాలి కదా, అరకత్తలు ఇవ్వాలి కదా. ఇప్పుడు అందుకనే ఇప్పుడు 100 సంవత్సరాల సందర్భంగా ప్రతి సభ్యుడు 100 రూపాయలు ఇవ్వాలి అని అప్పీల్ చేస్తున్నాం. అట్లా ఇస్తే ఓ 10 లక్షలు సభ్యత్వం ఉందనుకోండి, ఓ 10 కోట్లు అవుతుంది. అట్లా ఆ రకంగా ప్రయత్నం చేయాలి. కాకపోతే కమిట్మెంట్ ఇంప్లిమెంటేషన్ కాడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాస్తవమే, ఓల్డ్సైమర్స్ కి అలవెన్స్లు ఎందుకు అందరితో పాటు లేవంటే ఆయన కూడా శ్రమ చేయాల్సిందే. మా లీడర్కి ఉన్నాం, లీడర్కి నాకు 400 ఇచ్చింది ఫస్ట్ 84-85. అది కూడా గోదావరి నుంచి వెళ్ళి ఆ సింగరేణి కాలేజ్ భాస్కర్ అయినప్పుడు ఉండే నారాయణ గారు గట్టయ్య గారు ఉన్నప్పుడు పంపించేది. అట్లా 400 ఎందుకు మాకు ఏదో నడుస్తు నేను తీసుకోలేదు. కానీ సర్పంచ్ ఉన్నా నాకు ఇంత వ్యవసాయం పంట వస్తే తీసుకోలేదు. కొంతమంది ఓల్డ్ టైమర్లు ఏంటంటే వితౌట్ పేడ్ ఓల్డ్ టైమర్స్ ఉంటాడు, ఓల్డ్ టైమర్స్ ఉంటారు. మా దానిలో అందరం ఇప్పుడు మేము పెన్షన్ వస్తుంది మాకు, మేము ఎందుకు తీసుకుంటాం పార్టీ ఫండ్? అది తీసుకోం కదా, పార్టీ డబ్బులు తీసుకోం, అలవెన్స్ తీసుకోము. అట్లా మంచి రకంగా ఉంటుంది అన్నమాట. అట్లా పార్టీలో కొంత ప్రక్షాళన జరగాల్సిందేనా? పార్టీ విధానాలు తప్పనిసరి జరగాలి. ఇంటర్నల్ గా ప్రాక్షీయులు పార్టీ ఎప్పుడు నిరంతర ప్రక్రియ. ఇప్పుడు మాకు చెప్పింది ఏంటంటే లెనిన్ గారు అమలుపరిచిన దాన్ని బట్టి చూస్తే కూడా ఇప్పుడు ఇది నిర్మాణం అనేది నిరంతరమే. ఎప్పుడు చేంజెస్, మార్పులు చేర్పులు జరుగుతూ పోవాల్సిందే. ఇప్పుడు నాకేమైందంటే నేను స్టేట్ సెక్రటరీ అయినాక అనివార్యంగా
నేను 4 సార్లు మహాసభ చేయాల్సి వచ్చింది. 4 సార్లు మళ్ళీ నేను ఎలక్ట్ కావాల్సి వచ్చింది. వాస్తవికంగా 2 సార్లే మహాసభ రెగ్యులర్ జరగాలి, కానీ మధ్యంతరంగా నిర్మాణ మహాసభలు జరిపినాం. ఒకసారి విధి లేని పరిస్థితిలో 10 జిల్లాల నుంచి వెళ్ళి 30 కూడా అయినాయి. అక్కడ 33 జిల్లా సెక్రటరీ జరపాలి కదా, అది తప్పనిసరి జరగాల్సిందే. అదొక మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కరోనా ఇదంతా కొంచెం ప్రక్షాళన చేద్దామని మళ్ళీ ఒకసారి చేయాల్సి వచ్చింది. అంటే నేను 4 సార్లు 5 సార్లు ఎన్నికైనట్టు లెక్క. ఇది ఫస్ట్ ఏమో తెలంగాణ అభ్యర్థి అయినాక ఎన్నికైనా, మీద 4 సార్లు నేను ఎన్నిక కావాల్సి వచ్చింది. ఆ రకంగా 2 సార్లే కావాలి లెక్క, కానీ 4 సార్లు అంటే 8.5 సంవత్సరాలు నేను అందుకే ఇంట్రడక్షన్ లో కూడా 2 సార్లే చెప్పాను. అదే 8.5 సంవత్సరాల దాకా జరిగింది అట్లా. అంటే 4 సార్లు జరిగింది ఓటింగ్ ద్వారానే. మళ్ళీ అంటే ప్రపోజల్స్ పెట్టి అంత పెట్టి చేయడమే, ఖాళీ ఏం కాదు. అఫీషియల్ గా అయితే 3 సార్లు అన్నట్టు. సార్, ప్రస్తుత తాజా రాజకీయాల విషయాలకు వద్దాం. ఇంకా మీ పార్టీ నుంచి విడిపోయి అంటే వారు ఆయుధాన్ని పట్టుకుంటేనే ఈ దేశంలో మార్పు వస్తుంది అనేది వాళ్ళు అడవులలో ఉండి కొట్లాడుతూ ఉన్నారు. కానీ వారికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం అమిత్ షానే చెప్పాడు 2026 కల్లా అసలు మావోయిస్టు పార్టీ అనేది ఉండదు, తుడిచిపెట్టేస్తాము అనేది కూడా చెప్తా ఉన్న సందర్భం. ఎట్లా నిన్ననే 27 మంది మావోయిస్టులు కూడా హతమైన పరిస్థితి కనపడుతుంది. ఎట్లా చూస్తారు అసలు? ఏదైనా ఇప్పుడు వాళ్ళ త్యాగం అయితే వెలగట్టలేదు, కమ్యూనిస్టుల త్యాగమే వెలగట్టలేదు. అందులో మావోయిస్టులు భార్య పిల్లలు వదిలిపెట్టి ఎక్కడో జంగల్లో తిండి వండుకుంటూ ఎవరి కొరకు వాళ్ళు పనిచేస్తున్నారంటే ఈ సమాజం మార్పు రావాలి, సమాజం రావాలి, సంపద అందరికి చెందాలి. ఇప్పుడు మా అంబేద్కర్ రాసిన అదే కదా. ఇప్పుడు ఈ భారతదేశంలో ప్రకృతి అందించే సంపద కొద్దిగా కాదు, అన్ని రకాల సంపదలు ఉన్నాయి ఇక్కడ. ఏ దేశంలో ఇలాంటి వాతావరణం ఉండదు. అయితే ఏ దేశంలో కూడా ఇన్ని కులాలు ఉన్నాయి, ఏ దేశంలో ఇన్ని మతాలు కూడా ఉన్నాయి. ప్రకృతి కూడా ఇంత మంచిగా ఇక్కడ ఉండదు. కానీ మన సంపద ఉన్నది, సంపద కొద్ది మంచి చేతిలోకి ఎందుకు అవుతుంది, అందరికి అందాల చెందాలనేదే అంబేద్కర్ గారు చెప్తున్నా, మార్క్స్ చెప్పినా అందరు చెప్పింది అదే. అయితే మహాత్మా గాంధీ అన్నాడు కదా, ఇది గ్రామాలే పట్టుకోమని అన్నాడు, దేశానికి పట్టుకోమని అన్నాడు. మరి అయితలే కదా. అంటే కాబట్టి ఇలాంటివన్నీ అనేకమైనటువంటి అమలుగా ఆనందం వల్లనే ఇలా సమస్యలు రేపు ఇవాళ నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే మనం ఏంటంటే ఈ నిరంతర ప్రక్రియ, ఇది మార్పులు చేర్పులు చేసుకోవడం. అయితే సంపద అందరికి చెందాలా, ఇది ఎదురీతలో మా ప్రయత్నం మేము చేస్తాం. అయితే మార్క్సిజం లేకుంటే భావపక్ష భావజాలను అయితే ఎవరు అంతం చేయజాలరు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం, దోపుటినంతకాలం, మానవాళ్ళనంతకాలం ఈ సిద్ధాంతం అజేయమైంది, శాస్త్రంగా ఉంటుంది. ఈ సిద్ధాంతాన్ని మించిన సిద్ధాంతం ప్రపంచంలో ఏ మేధావి ఎవరు కూడా కనుగోలేదు, ఇంతవరకు కనుక్కోజాలరు కూడా. ఏముంటది, వేరే మార్గం ఏముంటది. సరే, ఇంకొకటి, భారతదేశ వ్యాప్తంగా మీరు అన్నట్టుగా చాలా సమస్యలు వెంటాడుతున్నప్పటికీ కూడా సామాజిక ఉద్యమాలకు సంబంధించిన ఒక తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా ఒక ఉద్యమం మాత్రం పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చింది. మొన్ననే సుప్రీంకోర్టు కూడా ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది, ఎస్సీ రిజర్వేషన్ అంటే ఏబిసిడి వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అనేది. ఒకవైపు అంటే అదే సామాజిక వర్గానికి సంబంధించిన మాదిగ సామాజిక వర్గము సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, ఇటు కొంతమంది మాలలలో కొంతమంది సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రం వ్యతిరేకిస్తున్నారు. నిజంగా ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి మీ పార్టీ స్టాండ్ ఏంటి? అసలు మీ వ్యక్తిగతంగా ఏబిసిడి వర్గీకరణ జరగాల్సి ఉందా వద్దా అంటారా? ఏంటది, అది ఏం చెప్తారు? ఇప్పుడు మాకు వ్యక్తిగత ఉండదు. మేము పార్టీ నాయకుడిగా పార్టీ నిర్ణయాలను, పార్టీ తీర్మానాన్ని అమలు చేయాలి. పార్టీలో నాయకత్వం ఉన్నంత కాలం అదే బాధ్యత, సభ్యులే ఉంటే కూడా అదే బాధ్యత. కాబట్టి తప్పనిసరిగా మేము ఎస్సీ వర్గీకరణకు అనుకూలం. సిపిఐ జాతీయ పార్టీ తీర్మానం చేసింది. నేనే స్వయంగా కోనే రంగారావు గారితో పాటుగా, ఆయన రాష్ట్ర మంత్రిగా ఉండి వైఎస్ఆర్సీపీ పంపిస్తే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మీ అప్పుడు ఉన్నటువంటి మన వీరు జగజ్జీవన్ రావు గారి కూతురు మీరా కుమారి, ఆమె దగ్గరికి పోయి రిప్రజెంట్ చేసినాం రాష్ట్రపతిగా. అప్పుడు పోయినాం. కాబట్టి మేము పార్టీ ఎస్సీ వర్గీకరణ అనేక వరంగల్ సభలు నేను పాల్గొన్నాను రాష్ట్ర కార్యదర్శిగా. కాబట్టి దానిలో సమస్య, దానిలో వేరే అభిప్రాయం లేదు. అయితే మాలలు కూడా చేస్తున్నారు, అసమ్మతి చేస్తున్నారు అంటే నిజంగా మాలల్లో కూడా పేదోళ్ళు లేరని కాదు, ఉన్నారు. ఏదైనా ఓసీలలో కూడా పేదోళ్ళు ఉన్నారు. అందుకని ఓసీలలో ఎట్లా ఓబీసీ ఎట్లయితే పెట్టిర్రో ఇలా కూడా మరి నిరుపేదలు ఉన్న వాళ్ళకి, ఎవరు నిరుపేదలు ఉన్నా వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. ఇప్పుడు ఇందాక ఒక పాయింట్ చెప్పాను నేను, సంక్షేమ పథకాలు అనేటి రాజకీయ లీడర్లో నడవకూడదు.
అవి పేదలకు సంబంధించి అందులో పూర్తిగా నిరుపేదలు, పేదలు, ఫస్ట్ ప్రయారిటీ నిరుపేదలు, పేదలు ఇట్లా ఒక వర్గీకరణతో అమలు చేయాలి. అది లేకపోతే నీకు పేదరికం ఎన్నడూ పోజాలదు. నేను మండలాధ్యక్షున్నప్పుడు నా శక్తి వంచన లేకుండా అనేక ప్రయత్నాలు చేసి ఎవరు ఏది అడిగితే నో అనకుండా ఎక్కువ కోటా తీసుకొచ్చి నాకు అవకాశం ఏమొచ్చిందంటే జిల్లాలో నాకు అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు బావులు కానీ, మామిడి తోటలు కానీ, లేకుంటే హార్టికల్చర్ ఇట్లా రకరకాలుగా కొన్ని ఎస్సీ యాక్షన్ ఫండ్, బీసీ యాక్షన్ ఫండ్, హౌసింగ్ వీటికాడ కొంచెం ఎక్కువ కుట్లాడి తెచ్చుకునేటువంటి పరిస్థితి చేసేది. నా ప్రయత్నం అదే కదా, ప్రజల మధ్య ఉన్నాను, ప్రజల విషయాలు వినడం, తెలుసుకోవడం, తెచ్చాను. అట్లా ఇప్పుడు కూడా మనం ఏదైతుందో పేదోళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే అందులో ఎస్సీ వర్గీకరణ దానిలో కూడా తప్పనిసరి మాదిగలకు జరిగే రిజర్వేషన్ ఏదైతే కేంద్ర గవర్నమెంట్ సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో దాన్ని అమలు చేసుకుంటూనే అక్కడ అందులో కూడా పేదోళ్ళకు ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన న్యాయంగా ఉంటుంది అనేది మన అభిప్రాయం. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాలలు అది చట్టబద్ధంగా చేయాలి, పార్లమెంట్ ద్వారా చేసుకోవాలనేది అని అది అంటున్నారు. ఇక వాళ్ళు ఎవరు చెప్పినా ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంటే ఆ అంశము ప్రధానంగా 2 వర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వస్తున్నాయి. అంటే 2గా చీలిపోయే పరిస్థితికి అది వస్తుంది. ఆ రకంగా అది అనారోగ్యకరమైన పరిణామంగానే ఉంటుంది. ఎందుకంటే ఎస్సీలు, మాదిగలైనా, మాలలైనా అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలే. అందులో తమ భేదాలు కొంచెం ఎక్కువ చదువుకోవచ్చు, కొంతమంది చదువుకోవచ్చు, లేకుంటే కొంతమంది వృత్తిరీత్యా పేదరికంలో ఉండొచ్చు. అది ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు రెడ్లలో కూడా హై క్లాస్ పై లెవెల్ దాకా ఉన్నాడు, కింద అడుక్కు తినోడు, పాలేరు ఉన్నాడు నేను చూపిస్తా, కూలి పని చేస్తుడు కూడా ఉన్నాడు, ఇట్లా వెలుమూలు అంటాం మనం, వాళ్ళ దాన్ని కూడా ఉన్నారు. అట్లా అన్నిట్లలో కూడా ఉంటారు. వైశ్యాలు కూడా అడుక్కుంటూ లేడా అంటే ఉంటారు. కాబట్టి మనం అది ఓబీసీ దానికి అంటే ఏదైతే ఆర్థికంగా వెనుకబడుతూ ఉందో వాళ్ళ దృష్టిగా ఆ రకంగా ఆలోచించాలి తప్ప ఈ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఎలక్షన్ జరగడమే న్యాయంగా ఉంటుంది. అది కూడా పాయింట్ ఆఫ్ గా దృష్టిలో పెట్టుకుంటే మంచిదని అభిప్రాయం. మా పార్టీ కూడా చర్చించాలి, మేము ఇంకా మాట్లాడుకుంటాం, ఇంకా మాట్లాడుకోలేదు, అది తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. నిన్ననే మందకృష్ణ మాదిగ గారు ఫోన్ చేశారు, మీరు రావాలంటే మా స్టేట్ పార్టీకి చెయ్యి, నేను ట్రేడ్ సెక్రటరీగా నేను లేనిప్పుడు. తెలుసన్నా మీరు సీనియర్, నిజమే, స్టేట్ సెక్రటరీ చెప్పు, మేము మాట్లాడుకుని చేస్తామని చెప్పాము. అట్లా కాబట్టి మేము పాలసీ రీత్యా ఎస్సీ వర్గీకరణకు అనుకూలమే. అయితే దళితులందరికీ న్యాయం జరగాలని మా కాన్సెప్ట్. ఎవరైతే అనగారి ఉన్నారో, లేకుంటే ఆర్థికంగా చిక్కిపోయారో, కనీస సౌకర్యం లేనటువంటి వాళ్ళారో, లేకుంటే కనీస ఆదాయం లేనటువంటి వాళ్ళారో, వాళ్ళకందరికీ న్యాయం జరగాలనే పాడి. ఇక చివరిగా చెప్పండి సార్, అంటే ప్రస్తుతం ఏడాది గడుస్తుంది ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, మీరు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ చేశారు, ఎంతో కొంత స్నేహపూర్వకంగానే ఉన్నారు ఆ పార్టీ తోటి. ఎట్లా ఉంది ఈ సంవత్సరం అంటే ఈ పాలనకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు పాలన అంటే 10 ఏళ్ళ ఏకపక్ష పాలన తర్వాత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, మేము అప్పుడు కూడా చెప్పాం రేవంత్ రెడ్డి గారికి, ఒక కామారెడ్డి సభలోనే చెప్పాను ఓపెన్ గా, ప్రజలందరి వేలాది మంది సభలోనే సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి నుండి బీసీ డిక్లేర్ చేస్తున్నప్పుడు చెప్పాం, వైఎస్ రాజశేఖర్ లాగా ప్రజా దర్బార్ నిర్వహించాలి, ప్రజలందరినీ కలుసుకోవాలి, ప్రజల నుంచి తెలుసుకోవాలి, ఆ ప్రజలకే ఆ వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా పథకాలు రూపొందించి పెట్టాలి. అసలు సమస్యలు ఏంటి, సమస్యలు ఎవరి నుంచి తెలుస్తాయి, ప్రజలను తెలుస్తాయి. అధికారుల ద్వారా తెలుసుకోవడం కాదు, ప్రజల నుంచే తెలుసుకోవాలి. ఎవరైతే బాధ్యులు ఉంటారో ఆ బాధ్యుల నుంచి వెళ్ళి కడుపు నొప్పి ఎవరికైతే ఉంటుందో ఆ కడుపు నొప్పుడు ఎట్లా వస్తుందని ఆయన చెప్తాడు. డాక్టర్ కావాలి, రాజకీయ నాయకులు. చెప్పాము, మంచిది అన్నాడు. ఆయన ఏదో ప్రజాపాలనని కొంత ప్రయత్నించినా పూర్తి స్థాయిలో జరుగుతలేదు. ఈ మధ్య కూడా ఒకసారి కలిసి చెప్పాము, స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రజా దర్బార్ నిర్వహించడం ద్వారా ఉండేటువంటి ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత మంత్రుల ద్వారా ఎవరు నిర్వహించినా అట్లా ఉండదు. నా బలమైన దృఢమైన అభిప్రాయం. తర్వాత రెండవది ఏదైతుందో, ఈ టైమ్స్ పెట్టుకొని సిస్టమేటిక్ గా ప్రజలను కలవాలి. నేను కేసీఆర్ కూడా అప్పుడు చెప్పింది ఏంటంటే, నువ్వు తెలంగాణ ఉద్యమకారునిగా ముద్ర పడ్డది నీకు, సరే ఏదైనా నీ త్యాగము, నీ తెగువ, నీ ప్రయత్నం సఫలం అయింది, అందరం కలిసినాము అయింది, జేఏసీ అందరం కలిస్తేనే అయింది, ఆయన పేరు నీకు వచ్చింది, అందరిని కలవని చెప్పాం. కలవలేదు ఆయన, మంచిది అన్నాడు, కలుస్తా అన్నాడు. దీని ద్వారా కూడా చెప్తా ఉన్నాను, కేసీఆర్ అన్నాడు, కలవలేదు. బట్ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటికైనా సంవత్సరం గడిచిపోయింది, సరే పరిపాలన అప్పుడు గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఇబ్బందులు, కష్టాలు, కడగన్లు, అప్పుడు కేసీఆర్ కూడా చెప్పాడు, మనకు కొత్తగా ప్రభుత్వం వచ్చింది, కుర్చీ బెంచి చదువుకోవాలి, అది ఇదని ఆయన చెప్పాడు. సరే అప్పులు ఉన్నాయని మీరు చెప్తున్నారు, సరే అప్పులు ఉన్న మాట వాస్తవమే, అబద్ధం కాదు. తర్వాత ఏదైనా మీరు కూడా ఇంకా
పారదర్శకంగా కొంచెం మిత్రుల సలహాలు, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ద్వారా సబ్కా సున్న అప్నా కర్ణ అనే సామెత ఉంది. అందరిది వినాలి, మొదలు నేర్చుకోవాలి. వినడానికి నీకు టైం దొరకదు, వినడానికి ఉండదు అంటే దానివల్ల కూడా నష్టపోయేది అల్టిమేట్ గా మీరే నష్టపోతారు. ఇప్పుడు మాదేముంటది, మేము వామపక్షాలు ప్రజల పక్షంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మీరు కరెక్ట్ వేరే లేకపోతే కరెక్ట్ కాదని చెప్తాం, మా పద్ధతులు మేము ఆలోచించుకుంటాం. అందుకని ఇప్పుడు మేము అనేది ఏంటంటే, సరే ఇప్పుడు గ్రామ సభలు జరుగుతున్నాయి ఉదాహరణకి, సరే 1 year తర్వాత జరుగుతున్నాయి. ఇంద్రమ్మ ఇండ్లు అవి ఇవన్నీ కొంచెం లేట్ గానే పెడుతున్నారు. మీరు పెడితే కూడా ఇప్పుడు కూడా మేము మా అధికారం మేము ఉన్నాం, కాంగ్రెస్ మా అధికారం ఉంది కాబట్టి మా కార్యకర్తలకు ఇల్లు ఇచ్చుకుంటామంటే వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అనేది వస్తుంది కదా. అందుకని అదే చెప్పినాడు, ఇవాళ చెప్పినాడు, మీడియా ద్వారా పంపించాను నేను ఇప్పుడు ఇలా ప్రెస్ రిలీజ్ చేశాను. ఏదైనా కూడా పేదరికం ప్రధానం కావాలి. ఇంకొకటి సార్, అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించి ఒక సీరియస్ అలిగేషన్ చేస్తుంది బీఆర్ఎస్ అయినా మిగతా ప్రతిపక్ష పార్టీలు. రెడ్డిలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, రెడ్డిలకే అనేది ప్రధానంగా అంటే స్థానిక అనేది మన చైర్మన్ పదవుల్లోనైతేనేమి, ఇటు బ్యూరోక్రాట్స్లలో కూడా ప్రధానంగా ఏ అధికారులకైనా సంబంధించి రెడ్డిలకే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారు అనేది కూడా సీరియస్ అలిగేషన్ చేస్తుంది. అట్లా అది కరెక్టే అంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అది ఆరోపణలు చేయడం ఈజీ. ఇప్పుడు కేసీఆర్ అన్నప్పుడు వెలుములకే చేసిన అనేది అది కూడా ఓకే. ఇప్పుడు కూడా అట్లాంటివి వస్తాయి ఆరోపణలు. ఇప్పుడు కామనీలో వచ్చిన లోకంత పచ్చ కనపడుతున్నట్టు ఎట్లా చూస్తే అట్లా కనపడతాయి. ఇప్పుడు ఎస్సీలకు ప్రయారిటీ ఇస్తున్నాం మేము, లేకుంటే బీసీలకు ఇస్తున్నాం అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనకైతే ప్రధానంగా 3-4 పోస్టులు అయితే కనపడుతూనే ఉన్నాయి కదా, ఇండస్ట్రీస్ కానీ, రెవెన్యూ కానీ, ఫైనాన్స్ కానీ, వీళ్ళైతే ఇంకా మారనే లేదు కదా, మార్పు జరగలేదు కదా. కాబట్టి ఇప్పుడు ఇవి ప్రధానమైనవి. కాబట్టి దానిలో ఈ రెడ్డిలు అంటే ఇప్పుడు అర్హత ఉండి వాళ్ళ ఎవరి అధికారులు ఉంటే వాళ్ళు కొంచెం చేసుకుంటారు, అది తప్పదు. అది మరీ ఎక్కువ చేసుకుంటే అపరిమితం. అంటే ఇప్పుడు మనం బాగా అన్నం బాగుంది, రుచిగా టేస్ట్ ఉందని బాగా తింటే ఏమైంది, అజీర్ణం అవుతుంది. వీళ్ళు కూడా ఎక్కువ చేసుకుంటే వాళ్ళలాగానే గబ్బు పట్టిపోతారు, తప్పులో పడిపోతారు. అట్లా కాకుండా పారదర్శకత ఉండాలి, అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి. నవసారి అయితే మన వివేక్ వెంకటస్వామి ఉన్నాడు కదా, ఆయనే రేవంత్ రెడ్డి గారు డిస్కస్ చేసినా విన్నా నేను పక్కకు. ఎస్సీలకి ఇది ఇక్కడ ఇచ్చినాం, బీసీలలో ఇట్లా ఇచ్చినాం, ఇది ఇచ్చినాం, పోలీస్ ఆఫీసర్ ఇచ్చినాం, ఐఏఎస్ ఆఫీసర్ ఇట్లా ఇచ్చినాం అని చెప్పంగా విన్నారు. కాబట్టి చర్చ ఉన్నది, వాళ్ళ ఇంటర్నల్ కూడా ఉంటది. మరి టీఆర్ఎస్ లో ఏమో ఆయనే ఇక్కడ చర్చ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక్కరి మాట మీకు నడిచేది కాదు, ఇది డెమోక్రటిక్ ఫంక్షనింగ్ ఉంటది. ఎంత ఉంటది అనేది వేరు, డెమోక్రటిక్ పర్సెంట్ 100 ఉంటుందా, 70 ఉంటుందా, 50 ఉంటుందా, ఆ విషయం వేరు. మీ నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి పాలన ఎట్లుందంటారు, ఆయన తీరు ఎట్లుందంటారు? ఆయన నియోజకవర్గం గురించి చెప్తాను, జాతి నాయకుడు. సరే ఆయన తిరుగుతున్నాడు, బాగానే తిరిగి చేసుకుంటున్నాడు, కానీ ఇంకా ఆయన అనుభవాలు ఆయన తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకొని చూసుకుంటే మంచిది, సలహాలు తీసుకొని పనిచేసుకుంటే మంచిది ఆయనకు. లేదంటే ప్రజలే న్యాయ నిర్ణేతలు కదా, చేయగలిగింది ఏమన్నా. మేము మద్దతు ఇచ్చి గెలిపించడానికి చేశాం జరిగింది. ఆయన మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరు, నాకు సపోర్ట్ చేసిన ఎవరు, వాళ్ళకు నేను ఎట్లా ఉండాలి, నేను వాళ్ళు ఎట్లా గౌరవించాలి, వాళ్ళతో ఎట్లా మమేకం కావాలి, వాళ్ళతో ఎట్లా నేను అవినాభావ సంబంధం పెంపొందించుకోవాలని ఆయనకు ఉండాలి. అది ఉండాల్సిన అవసరం ఉందని అనుకుంటాడు. ఏం చెప్తారు సార్ చివరిగా చెప్పండి? అంటే కమ్యూనిస్టు పార్టీలంతా ఒకే వేదికకు వచ్చిన తర్వాతనే ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలకు పూర్వ వైభవం వస్తుందని మీరు అంటున్నారు. ఏం చెప్తారు ఫైనల్ గా? నిజంగా వాళ్ళందరూ కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? కలుస్తారా? చర్చ అయితే అంతర్గతంగా చర్చ జరుగుతుంది, అంతర్మదన అవుతుంది అన్ని పార్టీల్లో కూడా. అయ్యో మనం పూలమ్మిన చోట కట్టెలమ్మే పరిస్థితి వచ్చే రావినారాయణ రెడ్డి ఆయన భువనగిరిలో ఐఏఎస్ ఓట్లు పొంది పార్లమెంట్ భవనాన్ని ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య పాత్ర రిబ్బన్ కట్ చేసే కాడు ఉన్నాడు. జవహర్లాల్ నెహ్రూ కంటే కోట్లు వచ్చి ఇవాళ ఎట్లా అనేది ఉన్నది. అంతర్మతనమే ఒక ఆత్మవిమర్శకుగా మారి వామపక్ష శక్తులు, శ్రేణులు, ప్రగతిశీల శక్తులు, మేధావులు, యువకులు, విద్యార్థులు, బుద్ధిజీవులు, మహిళలు అందరూ కూడా పునరాలోచన చేసుకొని ఏదైనా ఒక అంబేద్కర్ ఆశించిన ప్రజాస్వామ్య లేదా మహాత్మా గాంధీ ఆశించిన ప్రజా రాజ్యం లేదా శాంతి భద్రతలు లేకుంటే ప్రజాస్వామ్యం వర్ధిల్లాలనేటువంటి ఆకాంక్షలకు సంబంధించి పునరాలోచన చేసుకుంటే మంచిది. అందుకనే సిపిఐ పార్టీ చైతన్యోత్సవాల సందర్భంగా ప్రధానంగా అభిప్రాయం ఏంటంటే పార్టీ శ్రేణులు
పునరంకితం కావాలి. ఎక్కడైతే గతంలో పునాదులు ఉన్నాయో, పార్టీ వైభవం ఉందో, ఇప్పుడే బాయాన్పల్లి లాంటి చోట పార్టీ బలహీనపడ్డది. అంత 80 మంది చనిపోయారు. ఒక కాడ 88 మంది కూటిపెళ్ళిలో గట్టిలో అక్కడ పార్టీ లేదు అనేది ఉంటున్నాయి అనుకోండి. అట్లాంటి చోట పోవాలి. ఇదే ఒక అదను, ఒక ఒక సందర్భం ఇది. అయితే అక్కడ ఉంటే సమస్యలు అయినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు అప్పుడు కమ్యూనిస్టులు చనిపోయిన నిజమే, మీరు ఏం చేస్తారు, వస్తాను పోతారు, సభ పెడతారు పోతారు అంటారు. వాళ్ళు మాకేం చేస్తానంటారు. అటువంటి కాడ మనం ప్రభుత్వాన్ని నిలదీసి వాటి కాడ ఒక ప్రత్యేకమైన టూరిజం సెంటర్లు పెట్టాలి. ఇట్లాంటివన్నీ కొన్ని ప్రయత్నం చేయాలి. అందుకని నేను అనేది ఏంటంటే, ఆఖరిగా చెప్పగలిగింది ఏంటంటే, ఒక గతాన్ని నెమరేసుకోవాలి, వర్ధమానంలో ఆలోచించాలి, భవిష్యత్తుకు బాటలేయాలి. అంటే అక్కడ ఎక్కడెక్కడ ఎలాంటి ఉన్నాయో సంఘటనలు, వాటన్నిటి కూడా మనం ఒక అనుసంధానం చేసుకొని ప్రభుత్వం తీసుకొచ్చేది అంటే విస్తరణ జరగాలి. పార్టీ పూర్వవైపు రావాలంటే గత పునాదులను బదిలపరుచుకుంటూ, ఇంకా విస్తరణ చేసుకుంటూ, బలాన్ని పెంచుకుంటూ, ప్రజల విశ్వాసాన్ని పొందుతూ, ప్రజా ఉద్యమాలు, మిలిటెంట్ ఉద్యమాలు వాటికి పోతే జైళ్ళు లెక్క కాదు. మేము కూడా జైలు పోయొచ్చినాం 2 సార్లు 3 సార్లు. కాబట్టి జైళ్లకు పోవడానికి దీనికి పోవడానికి కాదు. ప్రజా పోరాటాలు లేకుండా వామపక్ష సిద్ధాంతం లేదా లెనినిజం, ఆ మార్క్సిజం లెనిన్ సిద్ధాంతం అమలు కాదు. కాబట్టి ఆ పోరాటాలే ఊపిరి వస్తాయి, ప్రజా సమస్యలు పరిష్కరిస్తాయి, ప్రభుత్వాలకు చెంపెట్లాగా పనిచేస్తాయి. ఇంకా ఆ వైపునే పోవాలా. మిగతా వామపక్ష శక్తులు, ప్రగతిశీల శక్తులు, మేధావులందరూ కూడా చర్చించి దీనికి సహకరించి భవిష్యత్తులోనైనా ప్రజాస్వామ్యం పరిడివిల్లే పద్ధతుల్లో పునరంకితం కావాలి. అందరూ కూడా, ప్రజలు కూడా సహకరించాలి. వామపక్ష శక్తులు మాత్రం సీరియస్ గా ముందడుగులో ఉండాలని చెప్పి విజ్ఞప్తి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికైతే మీ యొక్క 51 ఏళ్ల ప్రస్థానాన్ని, పోరాటాలను కూడా మాకు మరొకసారి గుర్తు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి LR న్యూస్. నేను మీ ప్రశాంత్.